Here is the non-spoiler review of the film Viratapalam. PC Meena reporting Telugu web series review streaming on G5 acted by Abhignav Vataloru యూట్యూబ్లో బాగా ఫేమస్. కొన్ని సినిమాల్లోనూ వెబ్ సిరీస్లోనూ మెయిన్ రోల్ కింద కాకుండా సపోర్టింగ్ రోల్స్లో వేసారు. ఇంకొక యాక్టర్ వచ్చేసి చరణ్ లక్కరాజు. అతను కూడా కొన్ని సపోర్టింగ్ రోల్స్లోనూ కొన్ని సినిమాల్లో వెబ్ సిరీస్లోనూ కూడా సపోర్టింగ్ రోల్ కింద వేసారు. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ అనేది 7 ఎపిసోడ్స్తో, ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 20 మినిట్స్ రన్ టైంతో, జస్ట్ 2 hours 28 minutes మాత్రమే ఉంది ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్స్తో. ఇంకా ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని షోలోకి వెళ్ళేలోపు రీసెంట్గా వచ్చేసి F1 ది మూవీ తెలుగు డబ్బుడ్ హాలీవుడ్ మూవీ రివ్యూ, మార్గన్ మూవీ రివ్యూ అండ్ కన్నప్ప మూవీ రివ్యూ కూడా ఉంది మా ఛానల్లో, చెక్ చేయండి. ఇంకా దాంతోపాటు చాలా రివ్యూస్ ఉన్నాయి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, విరాటపాలెం అనే ఒక ఊర్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఆ పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టిన వెంటనే చనిపోతూ ఉంటారు. పెళ్లి కూతురు చనిపోద్ది. ఆ తర్వాత అది శాపం కింద నమ్ముతారు అందరూ. అదే ఊళ్ళోకి పోలీస్ కానిస్టేబుల్ మీనా అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఇది శాపమా కాదా, లేదా నిజంగానే శాపమా అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇంతకీ అది శాపమా లేదా ఎవరైనా మర్డర్ చేస్తున్నారా ఏంటి అనేది ఇది తెలియాలంటే, హీరోయిన్ ఏం చేసిందని తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది, ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వస్తే, డోంట్ మిస్ ఇట్. చాలా అంటే చాలా బాగుంది. 5 out of 5 రేటింగ్ స్టార్టింగ్ ఇచ్చేస్తాను. అస్సలు మిస్ అవ్వద్దు ఈ మూవీని, ఈ వెబ్ సిరీస్ని. G5లో చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వస్తే, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. ఎక్కడా బోర్ కొట్టలేదు. చాలా సింపుల్గా అయిపోయింది. ఈ 7 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ 20 to 25 minutes మాత్రమే రన్ టైమే కాబట్టి ఎక్కడా బోర్ కొట్టలేదు నాకైతే. ఇంకా యాక్టింగ్ వచ్చేసి ఆ మెయిన్ లీడ్ కింద పోలీస్ కానిస్టేబుల్ కింద చేసిన హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకా చరణ్ లక్కరాజు గారు కూడా, అతను కూడా బాగా చేశారు. మిగతా కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే చేశారు యాక్టింగ్. ఇంకా మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎలివేట్ అయినాయి కొన్ని సీన్స్ అని చెప్పచ్చు. ఇంకా ఈ మూవీ నెగిటివ్స్కి వెళ్ళిపోతాం. ఇంకా నెగిటివ్స్కి వచ్చేసి, సినిమా ఫస్ట్ ఎపిసోడ్లో ఒక 10-15 నిమిషాలు సింపుల్ పాయింట్నే 20 minutes టైం తీసుకున్నారని అనిపించింది నాకైతే. అది తప్ప ఇంకేం నెగిటివ్లు లేవు. కొన్ని ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. కొన్ని నెక్స్ట్ ఏం జరుగుద్దో ఈజీగా గెస్ చేసేలాగా, ఒక 3 ఎపిసోడ్లోనూ 4 ఎపిసోడ్లోనూ ఈజీగా గెస్ చేసేలాగా ఉంటుంది. అది తప్ప ఇంకేం నెగిటివ్స్ లేవు. అంతేనండి. వెబ్ సిరీస్కి రేటింగ్ స్టార్టింగ్లో ఇచ్చేసాను 5 out of 5 కాబట్టి డోంట్ మిస్ ఇట్. F1 మూవీ రివ్యూ, మార్గన్ మూవీ రివ్యూ, భక్త కన్నప్ప మంచు విష్ణు గారిది మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.